హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్తో అయితే ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, అలాగే బాడీ మెజర్మెంట్తో అయితే ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, రెండాటికి డిఫరెన్స్ ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో చెప్తాను. అలాగే మనకి ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుంది, బాడీ ఫిట్టింగ్ బాగా కుదురుతుంది అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. బ్లౌజ్ పీస్ని అయితే డబుల్ పోలింగ్ వేసుకుని ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ వేసుకుని మడుతున్న సైడ్ మన సైడ్ అయితే వేసుకోవాలి. అలాగే కింద వైపు హెచ్చు దగ్గర కూడా కట్ చేసేసుకోవాలండి. మనం ఆది బ్లౌజ్తో మార్కింగ్ చేసుకుని ఉద్దేశం ఉంటే ఈ విధంగా బ్లౌజ్ని నెక్కకి మధ్యకైతే మడత పెట్టేసి కింద వైపు హాఫ్ ఇంచు క్లాత్ వదిలేసి, అంటే హాఫ్ ఇంచు వదిలేసి కుట్టు కోసము పైన వైపుకి అయితే హాఫ్ ఇంచు పైకి అయితే ఆది బ్లౌజ్ని ఈ విధంగా వేసుకోవాలి. అలాగే పైన షోల్డర్ కుట్టు కోసం కూడా హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి నడుము దగ్గర షోల్డర్ దగ్గర సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకోవచ్చు. అలాగే నెక్ను కూడా ఈ విధంగా ఆది బ్లౌజ్ నెక్ ఎలాగుంది నేను వీడియోలో చూపించే విధంగా కరెక్ట్గా పెట్టుకుని కూడా మార్కింగ్ చేసేసుకుని సేమ్ ఆది బ్లౌజ్ లాగా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. కానీ నడుము దగ్గరకు వచ్చేసి నడుము లూజు ఈ విధంగా మనం మడత పెట్టేస్తాం కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక డాట్ కుట్టు కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి, కొచ్చుల కోసము 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైన వైపు కూడా ఆ ఎక్స్ట్రా మార్కింగ్ని పైన వైపు దాకా కూడా చెస్ట్ లూజ్ దాకా కూడా పొడిగించి మార్కింగ్ చేయవలసి ఉంటుంది. కానీ మీకు ఇలాగా సేమ్ ఆది బ్లౌజ్ లాగా రావచ్చు రాకపోవచ్చు అండి, ఎందుకంటే జాకెట్ని మనం కరెక్ట్గా కొలత తీసుకోకపోతే తేడా రావచ్చు. అలా కాకుండా మీరు ఆది బ్లౌజ్ తోటే కొలత తీసుకుని మార్కింగ్ చేసుకుని కట్ చేస్తే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ అయితే మనం ఆది బ్లౌజ్ ఉక్సులు పట్టి నుంచి తాళ్ళు పట్టి దాకా ఈ విధంగా నడుము లూజ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. ఈ విధంగా కొలిచినప్పుడు నాకు 29.5 వచ్చిందండి. అంటే మనం హాఫ్ ఇంచు తాళ్ళు పట్టికి తగ్గించేయాలి. 29 ఇంచెస్ నడుము లూజ్ వచ్చింది. మీకు టైలర్స్ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 29 వచ్చింది మనకి, ఇది నడుము లూజు. 30 దాకా నడుము లూజు వచ్చినాయని చిన్న సైజు బ్లౌజులు అండి. ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజు. అయితే మనకి కింద వైపు నడుము మధ్య కుట్టుకోవడం కోసము హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవైతే కావాలండి, దానికోసము ఆది బ్లౌజ్ని ఈ విధంగా నెక్ మధ్యకి మడత పెట్టి షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ దాకా లైట్గా సాగదీస్తే మనకి అసలు పొడవు వస్తుంది. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచెస్ వచ్చిందండి. ఈ 13.5 ఇంచెస్ని నేను పొడవు కింద మార్కింగ్ అయితే చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకున్నాను. షోల్డర్ కుట్టు కోసము హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ పొడవు అయితే మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే మనము నెక్ డౌన్ కూడా మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఆది బ్లౌజ్ని మెడ మధ్యకి మడత పెడితే మనకి నడుము మధ్య ఎంత పొడవు అన్నది వస్తుంది. అది ఎంత వచ్చిందో దానికి మార్కింగ్ చేసుకుని కుట్టు కోసము 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే మనకి నెక్ డౌన్ సేమ్ ఆది బ్లౌజ్ లాగా అయితే వస్తుంది. అలాగే మనకి బ్లౌజ్ వెడల్పు అయితే మార్క్ చేసుకోలేదండి. మనకి బ్లౌజ్ సైజ్ వచ్చేసి 29 ఇంచెస్ మనం ముందుగానే కొలుచుకున్నాం కదా. ఈ 29 ఇంచెస్ని టేప్లో అయితే తీసుకుని 4 మడతలు అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నప్పుడు నాకు 7.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఈ 7.5 ఇంచెస్ని మనము ఈ విధంగా నడుము లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ డాట్ స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. కొచ్చుల కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే మనకు వచ్చేసి చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. మనకి 29 నుంచి 4వ వంతు 7.5 వచ్చింది కదా, ఆ 7.5కి 1 ఇంచ్ కలిపి చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసుకోవాలండి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచ్ కలుపుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ కలుపుకున్నాను. అలాగే కొచ్చుల కోసం పైన వైపు కూడా 1.5 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ చేసుకున్నానండి. అలాగే మనము కింద వైపు పైన వైపు చేసుకున్న మార్కింగ్లకి అయితే లైన్స్ కొట్టేసుకోవాలండి. ఈ విధంగా లైన్స్ కొట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు నెక్ వెడల్పు అయితే మార్కింగ్ చేయాలి. నేనైతే నెక్ షోల్డర్ కలిపి మార్కింగ్ చేస్తున్నాను. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేయాలి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అదే 5 ఇంచెస్ని మనం కింద వైపు కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే చంక డౌన్ 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఈ 6 ఇంచెస్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. నిలువుగా ఒక లైను, అడ్డంగా ఒక లైన్ కొట్టుకుంటే మనకి కార్నర్ వస్తుందండి. కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ కార్నర్ దగ్గర మనము చంక రౌండ్కి మార్కింగ్ చేసుకోవాలండి.
ఈ చంకరౌండ్ మార్కింగ్ కోసము ఈ కార్నర్ దగ్గర పెద్ద సైజ్ అయితే 1.5, చిన్న సైజ్ అయితే 1.5 మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి ఏ సైజుకైనా సరే 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ 3 ఇంచెస్కి చేసుకున్న మార్కింగ్ 1.5కి చేసుకున్న మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా చంక రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలండి. తర్వాత నెక్ వెడల్పు అయితే మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజ్ అయితే 2.5 ఇంచెస్ నెక్ వెడల్పు పెట్టుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 పెట్టుకోవచ్చు. నేనైతే 2.5 ఇంచెస్ నెక్ వెడల్పు పెట్టాను. కింద వైపు పైన వైపు మనము 2.5 పెట్టాం కాబట్టి కింద వైపు 1/2 ఇంచు కలుపుకొని 2.30కి మార్కింగ్ చేసుకున్నానండి. యంగర్స్కి అయితే మనం 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టాలి. కొంచెం పెద్దవారికి అయితే పైన ఎంత పెడితే కింద కూడా అంతే పెడితే సరిపోతుంది. నేనైతే పైన కంట కింద వైపు 1/2 ఇంచు నెక్ వెడల్పు అయితే మార్క్ చేసుకుని ఈ విధంగా పెట్టుకున్న మార్కింగ్లకి అయితే ఒక బాక్స్ అయితే కొట్టేసుకుంటున్నానండి. ఈ బాక్స్లో మనము నెక్ ఏ షేప్ కావాలితే ఆ షేప్ మార్క్ చేసుకోవచ్చు. కస్టమర్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టమన్నారు కాబట్టి 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ రౌండ్ నెక్ అయితే మార్క్ చేసేసుకున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక మనకి నడుము లూజు చంక లూజు ఒకేలాగా వస్తుంది. అంటే మనకి 7.30 వచ్చింది కదా, అదే 7.30 చంక లూజుకి వస్తుంది. పైన కుట్టు కోసం 1/2 ఇంచు వదిలేసి అయితే మనము ఈ విధంగా చూసుకోవాలి. చూసారు కదా 7.5 కరెక్ట్గా వచ్చిందండి. మీకు కనుక ఆది బ్లౌజ్తో చూసుకున్నప్పుడు కొంచెం లూజ్ వస్తే 1/4 ఇంచు లోపలికి లాక్కోవచ్చు, టైట్ వస్తే 1/4 ఇంచు బయటకు వేసుకోవచ్చు. ఈ లైన్ మీద అయితే కుట్టి వేసేసుకుంటే బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి. అలాగే ఈ బాడీ ఫిట్టింగ్ మార్కింగ్ దగ్గరికి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మడత పెట్టేసాక ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనము బ్యాక్ డాట్ అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. చిన్న సైజ్ అయితే 4 ఇంచెస్ పెట్టుకోవాలండి పొడవు. పెద్ద సైజ్ అయితే 4.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచెస్కి బ్యాక్ డాట్ పొడవు అయితే మార్క్ చేసుకుని లైన్ కొట్టుకుంటున్నాను. ఈ బ్యాక్ డాట్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ ఉండాలి కాబట్టి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా బ్యాక్ డాట్ని మార్క్ చేసుకున్నాను. మనం ముందుగా పెట్టుకున్న 1 ఇంచు ఈ డాట్ కోసమే ఎక్స్ట్రా పెట్టుకున్నామండి. ఈ విధంగా అయితే మనము బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందండి. మనం ఆది బ్లౌజ్ తోటి నడుము లూజు నడుము పొడవు నెక్ డౌన్ అన్నీ తీసుకున్నాం కాబట్టి మీకు ఎక్కడ తేడా రాదన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మీరు ధైర్యంగా అయితే బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేర్చుకోవడం మంచిదండి.